రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదానికి నిరసనగా తాండూరులో ధర్నా నిర్వహించారు. సేవ్ తాండూరు పేరుతో నిరసన తెలిపారు తాండూరు డెవలప్మెంట్ ఫోరం సభ్యులు. ఇక తాండూరులోని రోడ్లను బాగు చేయాలని పార్టీలకు అతీతంగా ఆందోళన చేశారు. తాండూరు ప్రధాన కూడల దగ్గర ప్లక్కార్డులతో నిరసన తెలిపారు. ఇక ప్రభుత్వం స్పందించి వెంటనే దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని ఆరోపించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా రోడ్లను బాగు చేయటం లేదని ఆరోపించారు. నిన్న చేవెళ్ల మండలంలో టిప్పర్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 19 మందికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోడ్డు విషయం దారుణమైన విషయం అనేది వాళ్ళ వరకు పోకపోవడం అనేది బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా తాండూరు అంతా కూడా రోడ్డు మీద వచ్చి మేము చూస్తూ ఉంటాం. వర్షం పడుతున్నా కూడా అందరూ కూడా రోడ్డు మీద కూర్చొని మేము నిరసన తెలుపుతా ఉన్నాం. మాకు చాలా ఏళ్ల నుంచి ఈ గోస ఉన్నది. గత 12 సంవత్సరాల నుంచి హైదరాబాద్ రోడ్లో సుమారు 400 మంది చనిపోవడం జరిగింది. ఇంకా ఎంతమంది చేయాలి? రక్తం ఓడుతున్న రహదారిని ఇంకెప్పుడు బాగు చేస్తారు? రాష్ట్రం మొత్తం కూడా 11 హైవేలు పూర్తయినాయి. కానీ ఒక్క హైవే 163 హైవే మాత్రమే పెండింగ్ ఉన్నది. చెట్ల పేరు చెప్తా ఉన్నారు. చెట్ల పేరు చెప్తా ఉన్నారు. దామగుండం ఎట్లా పూర్తయింది? దామగుండం అందరూ కూడా వద్దని చెప్పారు. అది ఎట్లా పూర్తయింది? ఇక్కడ కేసు ఎట్లా పడ్డది? కాబట్టి కేవలం ఈ ప్రాంతం మీద మాత్రం నిర్లక్ష్యం ఉన్నది. సంవత్సరానికి 100 కోట్ల రాయల్టీ కడతా ఉన్నాం తాండూరు ప్రజలం. 10 లక్షల మంది ట్రావెల్ చేసే రోడ్ ఆ రోడ్డు వాస్తవంగా కూడా తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, పరిధి కావచ్చు, ఈ రోడ్ అన్ని కూడా ట్రావెల్ చేస్తారు. 10 లక్షల మంది ట్రావెల్ చేసే రోడ్డు సింగిల్ రోడ్ లాగా ఉన్నది. నిన్న వాస్తవంగా చాలా దారుణమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఆ రోడ్డు పనులు తాండూరు అన్ని రోడ్లు కూడా పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన ఇండియాలో సెకండ్ ప్లేస్ ఉంది డస్ట్ లో. మొత్తం ఆ డస్ట్ ఎందుకు వస్తుంది? రోడ్లు కరెక్ట్ ఉంటే డస్టే రాదు. అసలు రోడ్లు మొత్తం చెత్తగా ఉన్నాయి. మన ఇండియాలో సెకండ్ ప్లేస్ ఉంది. ఫస్ట్ ఢిల్లీ అయితే సెకండ్ తాండూరే ఉంటుంది. మొత్తం ప్లేస్ లో మొత్తం వెరిఫై చేస్తే సెకండ్ ప్లేస్ తాండూరే ఉంటుంది. తాండూరు ప్రజలకు చాలా బాధాకరమైన విషయము. తాండూరుకే కాదు యావత్ తెలంగాణలో చాలా బాధాకరమైన విషయమని, మా తాండూరు ప్రజలు చనిపోవడము చాలా బాధాకరమైన విషయమని తెలియజేసుకుంటూ, మరి పూర్తి బాధ్యత ఈ దుర్ఘటన ఏదైతే బాధ్యత ఉందో ఈ బాధ్యత పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రభుత్వం వెంటనే స్పందించి తాండూరు టు హైదరాబాద్ వరకు వెడల్పు రోడ్డు చేయించాలి. మరి చనిపోయిన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, तेलंगाना में सबसे ज्यादा टैक्स तांडूर से आता है. तांडूर को डेवलपमेंट है. एक कॉलेज सिखानी है तांडूर में,